నేను మీ రాధిక. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జర్నీ విత్ మీ రాధిక. ఈరోజు మన వీడియో వచ్చేసి షాపింగ్ వీడియో. మా అన్నయ్య వాళ్ళ పాపది హాఫ్ సారీ ఫంక్షన్ ఉందండి. సో దానికోసం మేమందరం షాపింగ్ కోసం వెళ్ళాము. షాపింగ్ అనగానే మాకు దగ్గరలో ఉన్న ఊరు కొత్తగూడెమే అండి. సో అందరం అలా కొత్తగూడెం వెళ్ళిపోయామన్నమాట. ఫస్ట్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కొత్తగా వచ్చింది కాబట్టి ఆ సౌత్ ఇండియా షాపింగ్ మాల్కే వెళ్తున్నాం. పట్టు శారీస్ అయితే సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో చాలా బాగున్నాయండి. త్వరగా పిల్లలకి హాఫ్ శారీస్ కుట్టించడానికి పట్టు శారీస్ తీసుకున్నామండి. పట్టు శారీ తీసుకొని దాని మీదకి ఓనీ సెట్ చేసి వేసామన్నమాట. చాలా బాగా వచ్చాయి అవుట్పుట్స్ అయితే మాత్రం. స్టాఫ్ అయితే మాత్రం చాలా బాగా చూపించారండి. హాఫ్ శారీస్ మాత్రం సౌత్ ఇండియా మాల్లో తీసుకొని నెక్స్ట్ మన కొత్తగూడెం అనగానే ఇప్పటి నుంచి కాదండి, ఎప్పటి నుంచో నా చిన్నప్పుడు మమ్మీ వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా మన వసుంధర సుమంగళియే ఫేమస్ అండి మన కొత్తగూడెంలో. సో శారీస్కి మాత్రం వసుంధర సుమంగళిలో తీసుకుందామని వసుంధర షాప్కి వెళ్ళాము. మన వసుంధర సుమంగళి షాప్లో దొరకనిదంటూ ఉండదండి, కానీ క్లాత్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు జ్యువెలరీ కూడా చాలా బాగుందండి. అండ్ నెక్స్ట్ మనకి శారీస్ చూపించడానికి అంకుల్ అందరినీ లైన్గా కూర్చోబెట్టి చూపిస్తున్నారు. మన ఆడవాళ్ళందరికీ కూడా ఎన్ని శారీస్ ఉన్నా కూడా మళ్ళీ కొనాలనిపిస్తూనే ఉంటుంది. అదేంటో అండి, అంకుల్ వేసిన శారీ అన్నీ కూడా బాగున్నాయి అనిపిస్తుంది, కానీ అన్నీ కొనలేం కదా. సో అందరూ ఒక్కొక్కటి వాళ్ళకి నచ్చిందన్నా సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటున్నారనమాట. మా ఫ్యామిలీలో అయితే ఎవరిదైనా ఫంక్షన్ ఉందంటే అందరం కలిసి వెళ్తామండి. మా వదినలు అక్కలు అందరం కలిసి వెళ్తామన్నమాట. వెళ్ళి అన్నీ ఒకటే రోజు ఫంక్షన్ వాళ్ళకి మనకి అందరికీ కలిపి ఒకటే రోజు కొనుక్కొని వచ్చేస్తాం. ఈసారి మా మమ్మీ వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు మిస్ అయ్యారు. ఓన్లీ మేమే వెళ్ళామన్నమాట. మేము సెలెక్ట్ చేసిన శారీలన్నీ పక్కన పెట్టి ఒక్కొక్కటిగా కట్టి చూపిస్తున్నారనమాట. మా కీర్తనకి ఈ కలర్ శారీ బాగుందని చెప్తే ఈ శారీ కడుతున్నారు. కానీ ఈ శారీ కట్టగానే అందరికీ ఫస్ట్ టైం ఇదే నచ్చేసింది. సో వేరేది కట్టకుండా దానికోసం ఇదే తీసుకున్నాం. కానీ చాలా బాగుందండి దానికి కలర్. ఫంక్షన్లో ఎంత ముద్దుగా ఉందో తెలుసా? మీకోసం నెక్స్ట్ ఫంక్షన్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. దానికి కూడా నచ్చింది, సూపర్ అంటుంది చూడండి. పిల్లలిద్దరికి హాఫ్ శారీ సెలెక్ట్ చేసేసాం అండ్ శారీస్ కూడా సెలెక్ట్ చేసేసాం. ఇప్పుడు అక్కలు వదినలు సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళ కోసం అంకుల్ మళ్ళీ ఇప్పిస్తున్నారనమాట. ఈ శారీ మాత్రం మన శారదక్కకి చాలా బాగా నచ్చేసిందండి. సో దాన్ని తీసి పక్కన పెట్టుకుంది. చూద్దాం ఇది కొంటుందో కొనదో. ఈ అంకుల్ మాత్రం అసలు విసిగే చెందకుండా ఎన్ని కావాలంటే అన్ని శారీస్ చూపిస్తానే ఉన్నారండి. అండ్ నెక్స్ట్ మన సాహితీ కోసం తీసుకున్న శారీ సాహితీ రాలేదు కాబట్టి కీర్తనాకే కట్టి చూపిస్తున్నారు. ఇది కూడా చాలా బాగుందండి, చూసేయండి ఒకసారి. మన ట్రెడిషనల్ ప్రకారం ఫంక్షన్ అనగానే కంపల్సరీ ఎల్లో శారీ ఉండాల్సిందే అండి. ఫస్ట్ ఎవరో ఒకళ్ళు ఎల్లో శారీ కంపల్సరీ కొంటారు. సో అందుకని మన సాహితీ కోసం ఎల్లో అండ్ పింక్ కలర్ శారీ తీసుకున్నాం. మన షాప్ వాళ్ళు మాత్రం శారీ డ్రేపింగ్ అయితే ఎంత బాగా చేస్తున్నారు చూడండి. అసలు ఫట్ అంటున్నారు, ఇట్లా పెడుతున్నారు, ఇలా పెట్టేస్తున్నారు. ప్లీటింగ్స్ మాత్రం చాలా బాగా చేస్తున్నారు. అమ్మయ్య, పిల్లల షాపింగ్ అయితే అయిపోయిందండి. నెక్స్ట్ కడుపులో మాత్రం ఎలకలు పరిగెట్టేస్తున్నాయి. ఇంకా అర్జెంటుగా ఏదో ఒకటి తినేసేయాలి. సో మా అక్కల్లో ఒక అక్కని కొత్తగూడెమే ఇచ్చేసాం. మేము షాపింగ్కి వచ్చినప్పుడల్లా అక్క వాళ్ళ ఇంటికి వచ్చేస్తాం. అక్క ఇవి చేయనంలోనే అక్క అన్ని చేసి పెట్టేస్తుంది. ఇటు షాపింగ్ చేసుకుంటాం, ఇటు తినేస్తాం, హ్యాపీగా ఉంటాం అనమాట అందరు కూడా. అబ్బా, ఆ డాగ్స్ చూడండి, మమ్మల్ని అయితే అస్సలు రానియట్లేదండి. అవి మా అక్కకి బాగా అలవాటంట. అందులో ఇటు పక్క ఎక్కుతుంది చూడండి అక్క మీదకి. అది మాత్రం అక్క దగ్గరికి వేరే డాగ్స్ వస్తే అస్సలు ఒప్పుకోదంటండి. రోజు దానికి అన్నం పెడుతుందంట అక్క. ఇవన్నీ స్ట్రీట్ డాగ్సే. సో అవి బాగా ప్రేమగా మంచిగా ఉంటాయి అన్నమాట. మమ్మల్ని అయితే అక్క దగ్గర రానియట్లేదండి. మాకైతే చాలా భయం వేస్తుంది. అమ్మయ్య, ఇంటికైతే వచ్చేసామండి ఎలాగో అలాగా. ఇప్పటివరకు నేను చేసిన షాపింగ్ కవర్స్ అన్నీ కూడా ఒక మూల పడేసి ఫస్ట్ అయితే అన్నం తినాలని చెప్పేసి అందరూ లైన్గా కూర్చున్నామండి. అన్నీ మధ్యలో పెట్టేసుకొని హ్యాపీగా ఎవరికి కావాల్సింది వాళ్ళు తినేసామన్నమాట.
ఆహా, ఇప్పుడే అయిపోయింది అనుకున్నారా? ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిందండి. ఇప్పుడు మళ్ళీ సెకండ్ రౌండ్ షాపింగ్కి వెళ్ళాలి. ఈ అక్క వాళ్ళందరూ సెలెక్ట్ చేసి పెట్టారుగా, మళ్ళీ సెలెక్ట్ చేసి మళ్ళీ కొంటారనమాట. ఫస్ట్ అయితే ఒక రౌండ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ మళ్ళీ వెళ్తున్నాం వసుంధర షాప్కి. పక్కకు పెట్టిందిగా ఇందాక మన శారదక్క, కట్టిస్తుందండి. చూడండి ఆ శారీ. అందరికీ ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది బాగుందని 100 సార్లు చెప్పిందండి. 100 సార్లు చెప్పి బాగుంది అని మేము అన్నాక తీసుకొని పక్కన పెట్టి లాస్ట్లో కొనకుండా వచ్చేసిందండి. చూడండి ఎలాంటి పని చేస్తుందంటే శారదక్క. అసలు ఈ షాప్లో చూసిద్ది, ఆ షాప్లో చూసిద్ది, కానీ ఏది నచ్చదు తొందరగా. ఈమె కోసం మేము తిరుగుతానే ఉండాలండి. ఇప్పుడు రాజేష్ అన్న ఇప్పుడే వచ్చాడు. సో అక్కడ వంటకు కావాల్సిన సామాన్ లిస్ట్ అంతా రాపించుకొని వచ్చాడనమాట. ఏమేమి రాశారు, ఎంతెంత రాశారు, అవన్నీ చూసుకుంటున్నాం ఇక్కడ కూర్చొని. ఒకవైపు వీళ్ళేమో శారీ సెలెక్ట్ చేస్తున్నారు, మేమేమో ఎన్ని సామాన్లు వచ్చాయి, ఎన్ని తేవాలి, ఇవన్నీ ఇప్పుడు అని చెప్పేసేసి చూస్తున్నాం అనమాట. వంటోళ్ళు మాత్రం చాలా రాస్తారండి, కానీ అందులో మనకి కావాల్సినవి మాత్రమే తీసుకోవాలండి. ఈ 3 శారీస్ అయితే హర్షిత వదిన, రాధక్క అండ్ మా రమాదేవక్క సెలెక్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నారు. నెక్స్ట్ వాళ్ళకి శారీస్ అన్ని కట్టిద్దాం. ఓకే, పెద్దక్క 3 శారీస్ సెలెక్ట్ చేసింది. సో అవి పక్కన పెట్టుకొని ఒక్కొక్కటి కట్టించుకొని చూస్తుంది. అందులో ఏది బాగుంటే అది తీసుకుందామని అన్నీ ఒక్కొక్కటిగా కట్టించుకొని చూపించుకుంటుంది. చూసారా మన శారదక్క, రమాదేవక్క శారీస్ కట్టుకుంటుంటే మూతి ఇలా ఇలా తిప్పేస్తుంది చూడండి, భలే ఫన్నీగా. మా ఫ్యామిలీ మొత్తంలో ఫస్ట్ పుట్టింది ఈ అక్కే అనమాట. సో అందుకని అందరికీ పెద్ద అక్క అనమాట. 1 by 1 ఒక్కొక్క శారీ కడుతున్నారు. సో మాకైతే మాత్రం ఈ రెడ్ అండ్ గ్రీన్ శారీ మాత్రం అక్కకి చాలా బాగుందనిపించింది, చాలా బాగా అనిపించింది. సో అందుకని ఆ శారీ తీసుకోమని చెప్పాం. అక్క కూడా అదే తీసుకుంది, అక్కకు కూడా అదే నచ్చింది. ఈ అంకుల్ మాత్రం అసలు తగ్గేదే లేదన్నట్టు చూపిస్తానే ఉండు శారీస్, వేస్తానే ఉండు కొత్త కొత్త శారీస్ అన్ని. ఇవి ఆఫర్లో ఉన్నాయమ్మా, అవమ్మా, ఇవమ్మా అని చెప్పి అన్ని శారీస్ తెస్తున్నారు, వేస్తున్నారు. అసలు విసిగే లేదండి వసుంధర వాళ్ళ స్టాఫ్కి మాత్రం. ఇంకా చాలానే వేశారు, కానీ నేనైతే వీడియో చాలా లెంతీ అయిపోతుందని చాలా వరకు కట్ చేశానండి. ఎంత కట్ చేసుకుంటూ వస్తేనో ఈ వీడియో వచ్చిందండి. బోర్ కొట్టి ఉండొచ్చు మీ అందరికీ, కానీ చూడడానికి ట్రై చేయండి. సో మీకు కూడా శారీస్ అర్థమవుతాయి కదా ఎలా ఉన్నాయి ఏంటివి. నెక్స్ట్ టైం మీరు వెళ్ళినప్పుడు చూసుకోవడానికి ఈజీగా ఉంటుందిగా. సో అందుకని మ్యాక్సిమం శారీస్ మీ అందరికీ కనపడేటట్టే పెట్టాను, కానీ చాలా వరకు డిలీట్ చేశానండి లెంత్ అవుతుందని. అండ్ నెక్స్ట్ బుడ్డదానికి పట్టు పావడ తీసుకోవడానికి పట్టు లంగాలు చూపించమని చెప్పామన్నమాట. మా అన్నయ్య వాళ్ళకి 3 పిల్లలండోయ్, 2కి ఇప్పుడు ఓనీలు వేస్తున్నారు, ఇంకొక బుడ్డ పాప ఉంది. అది మాత్రం సూపర్ ఉంటుందండి, దానికి మంచిది సెలెక్ట్ చేయాలి. చూసాము చాలా వరకు, అవన్నీ వేసిన కలర్స్ లానే అనిపించాయి. ఇంకా చూస్తున్నాం, మంచి కలర్ ఏదన్నా కనిపిస్తే తీసుకుంటాం. అంకుల్ దగ్గర ఉన్న కలర్స్ అన్నీ చాలా వరకు చూపించారండి, చాలా బాగున్నాయి, కానీ మాకెందుకో ఈసారి ఇది నచ్చలేదు. సో దీన్ని మాత్రం వేరే షాప్లో తీసుకుందామని ఇక్కడి వరకు ఆపేసాము. ఇవైతే చూడండి, మీకు ఎవరికైనా నచ్చొచ్చు. శారీస్ చూపించడం ఒక ఎత్తు అయితే, అవన్నీ మడతబెట్టి వాళ్ళు మళ్ళీ అదే పొజిషన్లో పెట్టుకోవడం చాలా కష్టమండి. ఒకళ్ళు ఇక్కడ చూపిస్తానే ఉన్నారు, అండ్ వెనకాల స్టాఫ్ వాటన్నిటినీ సదిరేస్తానే ఉన్నారండి. చూడండి, దీని వాళ్ళ పేషెన్సీ మాత్రం చెప్పుకోవచ్చండి. మన వాళ్ళంతా ఫుల్ అలసిపోయారండి. చూడండి, అందరూ డీలా పడిపోయారు. అందరు చూడండి ఎలా కూర్చున్నారు. అమ్మయ్య, అలాగో మన వాళ్ళంతా శారీస్ అన్నీ కొనడం ఫినిష్ చేశారండి. ఇప్పటికైంది. ఇప్పుడు టైం అయితే మార్నింగ్ మేము వచ్చేటప్పుడు 10 అయింది. ఇప్పుడైతే మాత్రం ఒక 6 అయి ఉండొచ్చండి.
అండ్ నెక్స్ట్ ఇప్పుడు అన్నయ్య వాళ్ళకనమాట. అన్నయ్య వాళ్ళది ఏం లేదండి, అలా వెళ్ళాము, అలా చూసాము. ఒక పొద్దుటి నుంచి సాయంత్రం వరకు వీళ్ళు తీసుకుంటే వీళ్ళు ఒక 1 అవర్‌లో ఫట్ 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 ఫినిష్ చేసేసారండి. మా రమేష్ అన్నయ్య మాత్రం కాల్ చేసి, "మీరంతగనం ఆలోచించొద్దు. జస్ట్ ఒక బ్లూ జీన్స్ తీసుకోండి, ఒక వైట్ షర్ట్ తీసుకోండి రామ్‌రాజ్ కాటన్‌లో, అండ్ దాని మీద ఒక కోట్ తీసేసుకోండి. అయిపోద్ది. అందరికీ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో అందరికి అలానే తీసుకోండి అయిపోద్దని" చెప్పేసాడండి. ఇంకా ఏం రిస్క్ లేకుండా ఫట్ ఫట్ ఏం కావాలో అవి తీసేసుకున్నాం. అన్నయ్య వాళ్ళ షాపింగ్ ఎంత త్వరగా ఫినిష్ అయిపోయిందో తెలుసా? అలా వన్ డే మొత్తం ఫుల్ షాపింగ్ కోసం కేటాయించామండి. అందరం హ్యాపీగా కొంచెం కొన్ని నవ్వించుకుంటా, అది చేసుకుంటా, ఇది చేసుకుంటా షాపింగ్ అయితే ఫినిష్ చేశాము. ఇదే అండి మా షాపింగ్ వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, షేర్ చేయండి. అండ్ బీ ద పార్ట్ ఆఫ్ జర్నీ విత్ మీ రాధిక. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.